ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ చిత్తూరు రెవెన్యూ భవన్లో జరుపుకుంటున్నాము. అందరూ కూడా అన్ని శాఖల నుండి కూడా ఇక్కడ మహిళా ఉద్యోగులందరూ కూడా వచ్చారు. మేమందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరికి కూడా పత్రికా వాళ్ళు విలేకరులు అందరూ కూడా వచ్చి మాకంతా కూడా ఈ మహిళా దినోత్సవంకి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళలు ప్రతి రంగంలో కూడా అన్ని శాఖలలో కూడా ముందంజు వేస్తున్నాము. ఈరోజు ఏ శాఖ తీసుకున్నా కూడా దాదాపు 50 నుంచి 60% మహిళలే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎలాంటి ఇది కూడా చేసుకోకుండా భద్రత అనేది ఉండాలా, ప్రొటెక్షన్ చేసుకోవాలా. ప్రతి మహిళ కూడా ఎన్నో బాధ్యతలు ఉంటుంది. ఒక గృహంలో గృహిణిగా, అదేవిధంగా పిల్లల్ని సంరక్షించుకుంటూ అన్ని శాఖలలో ఉద్యోగం చేసుకుంటూ పని ఒత్తిడిని కూడా అన్నీ కూడా సమానంగా చేసుకుంటూ ఈరోజు మహిళ ఎంతో విధంగా ముందంజు వేసుకుంటూ వెళ్తున్నారు. దానికి మన అందరూ కూడా పురుషులందరూ కూడా మాకు సపోర్టుగా ఉంటున్నారు. అన్ని శాఖలలో కూడా ఉద్యోగులు అన్ని శాఖల్లో కూడా మేము ముందంజు వేసుకుంటూ వెళ్తున్నాము. మాకు సెంట్రల్లో అయితే చైల్డ్ కేర్ లీవ్ 2 సంవత్సరాలు అనేది ఉంది. ఇక్కడ మన స్టేట్లో కేవలం 180 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఒక్క మహిళా ఉద్యోగిని కూడా, ఎందుకంటే పిల్లలు సంరక్షించుకోవాలంటే కేవలం 180 రోజులు సరిపోదు. 2 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి దాదాపు 18 సంవత్సరాల వయసు లోపల ఎన్నో విధంగా ఇప్పుడు ఒక 10th క్లాస్ లీవులు రావచ్చు, ఒక 10th క్లాస్ పరీక్షలు రావచ్చు, ఇంటర్మీడియట్ పరీక్షలు రావచ్చు. అప్పుడు ఆ యొక్క తల్లి ఖచ్చితంగా పిల్లలకి దగ్గర ఉండాలి కాబట్టి అవి కూడా మేము అడుగుతున్నాము. ఈ విషయం కూడా మాకు బొప్పరాజుల గారు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. త్వరలోనే కూడా ఈ జీవో కూడా వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము.